ప్రస్తుతం తెలంగాణలో అందరి దృష్టి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. రిజల్ట్స్ తర్వాత రాజకీయం కొత్త రంగు పులుముకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటు రేవంత్ కూడా ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నారు. అనుకున్న ఫలితాలు వస్తే ఇంకా దూకుడు పెంచే అవకాశం ఉంది. ఒకవేళ ఫలితాలు హస్తానికి అనుకూలంగా రాకున్నా కూడా రేవంత్ మాత్రం దూసుకెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తారని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్లకు అసలు సిసల రాజకీయం ఎలా ఉంటుందో చూపిస్తారని కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. మరి ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయాలు శరవేగంగా మారిపోనున్నాయి. ఫలితాలు కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చినా లేదా అటు బీజేపీకి అనుకూలంగా వచ్చినా తెలంగాణలో రాజకీయ పరిణామాలు మాత్రం పీక్స్ కు వెళ్లేలా ఉన్నాయి. ఇప్పటికే ఆగస్టు సంక్షోభం తప్పదని బీజేపీ నేతల హెచ్చరికలతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మక రాజకీయంపై ఫోకస్ పెట్టారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సరే, లేదంటే బీజేపీని ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై దృష్టి సారించారు. రాష్ట్రంలో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలను కైవసం చేసుకుంటే దూకుడు పెంచుతుందని అంచనా వేస్తోన్న కాంగ్రెస్ అందుకు అడ్డుకట్ట వేసేలా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు తప్పవన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను కాంగ్రెస్ సీరియస్గానే తీసుకుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తే కౌంటర్గా ఏం చేయాలన్న దానిపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూనే బీజేపీ ఎత్తుగళ్లను నిర్వీర్యం చేసేలా ముందుకు సాగాలని భావిస్తున్నారు. బీజేపీకి ఏమాత్రం స్కోప్ ఇవ్వకుండా దూకుడుగా వ్యవహరించాలని, లేదంటే ఆ పార్టీని కట్టడి చేయడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ అంశంపై మరింత ఫోకస్ పెట్టబోతున్నారు రేవంత్. కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పడితే రాష్ట్రానికి ఆశించిన మేర నిధులు కేటాయింపు ఉండదని, పైగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చనే అనుమానాలున్నాయి. దీంతో ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే మొదటి రోజు నుంచే బీజేపీపై యుద్ధం చేయాలని రేవంత్ అండ్ టీం భావిస్తోంది. ఏ పరిస్థితుల్లోనూ వెనకడుగు వేయకుండా బీజేపీతో తలపడాలని ఫిక్స్ అయ్యారు. దీంతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తెలంగాణలో ఎన్నికలను మించి పొలిటికల్ హీట్ పెరగనుందని తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని కామెంట్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతారని కేటీఆర్ చెప్పారు. ఆ విమర్శలన్నిటికీ చెక్ పెట్టేలా భవిష్యత్తు ప్రణాళికను తయారు చేస్తున్నారు రేవంత్. అలాగే కాంగ్రెస్లో కుమ్ములాటలు లేకుండా అందరినీ ఏకతాటిపై నడిపిస్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ పదవి కూడా వేరే వాళ్లకు ఇచ్చి తన ఫోకస్ అంతా పాలనపైనే పెట్టాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే ఇప్పటికంటే దూకుడు పెంచి ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రేవంత్ తెలంగాణలో తన మార్క్ కనిపించేలా పాలనను పరిగెత్తించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి రేవంత్ ఈ విషయంలో సక్సెస్ అవుతారా?